ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకే వందనాలయ్యా. దేవా, ఇదిగో ప్రభువా, ఈ రోజంతా నీ రెక్కల చోటని కాచి దాచి కాపాడు. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా నీ రెక్కల చోట మమ్మల్ని కప్పిన రీతిని బట్టి నీకే కోట్లాది వందనాలయ్యా. దేవా, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ మా రాకపోకలు ఎందుకు సహాయం చేస్తావు, నీకే వందనాలు ప్రభువా. మాకు తెలిసి తెలియక చేసిన ప్రతి మిస్టేక్ గురించి ప్రార్థిస్తున్నామయ్యా. మేము చేసిన తప్పిదాల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, నీవే మా లోనికి వచ్చి ఉచ్చరింపసక్యము కానీ మూలికలతో కూడిన ప్రార్థన మాకు నేర్పించాయా. మా జీవితంలో మేము చేసిన ప్రతి మిస్టేక్ని మరలా మేము రిపీట్ చేయకుండా ప్రభువా మాకు తెలివిని దయచేయండి, మంచి విజ్డమ్ దయచేయండి, మంచి నాలెడ్జ్ని దయచేయండి ప్రభువా. దేవా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి సహోదరుని గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి స్థితిగతులు మాకు తెలియదు కానీ నీవి ఎరుగున్న దేవుడవయ్యా. వారి జీవితంలో ఎటువంటి శ్రమలున్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి స్ట్రగుల్స్ ఉన్నా నీవే తీర్చమని అడుగుతున్నామయ్యా. దేవా, వారి జీవితంలో ఉన్న ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని కొట్టివేయండి అయ్యా. ప్రతి అప్పుని కొట్టివేయండి ప్రభువా. ప్రతి బాధపరిచే మాటలు వాళ్ళ రిలేటివ్స్ నుంచి కానీ, లేకపోతే అప్పుల సమస్యల్లో ఉన్న అప్పుల బాధల్లో నుండి విముక్తిని ఇవ్వమని అడుగుతున్నామయ్యా. దేవా, ఇదిగో ప్రభువా, ఎవరెవరైతే న్యూ జాబ్స్ కోసం అప్లై చేశారో, లేకపోతే న్యూ థింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, న్యూ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నారో, ప్రతి ఒక్కరికి డోర్స్ తెరవమని అడుగుతున్నామయ్యా. దేవా, సాతాను తెర వేసి భ్రమపరుస్తున్నాడేమో, నిశ్చితమైతే ఆ తెరని కాల్చివేయమని అడుగుతున్నామయ్యా. ముందున్న రియాలిటీని చూసే వ్యక్తులుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం ప్రభువా. దేవా, ఇదిగో అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మేము పండుకొచ్చుడుగా ఏ విధమైనటువంటి చీకటి శక్తుల ప్రభావాలు మమ్మల్ని అంటకుండా నీవే నీ రెక్కల చోట మమ్మల్ని కప్పమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్.